చూస్తున్నాము. దుబాయ్ ఎయిర్పోర్ట్ పై ఇరాన్ మరోసారి డ్రోన్ దాడి చేసింది. ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్దెత్తున మంటలు చెలరేగాయి. సిబ్బంది మంటలను అదుపు చేశారు. అక్కడ కార్యకలాపాలకు అంతరాయం కలిగాయి. ఈ ఘటనతో స్థానికులు ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. విమానాశ్రయం సమీపంలో భారీగా పొగ ఎగసిపడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన దుబాయ్ మీడియా ఆఫీస్ అధికారులు ఒక డ్రోన్ ఎయిర్పోర్ట్ సమీప ప్రాంతాన్ని ఢీకొట్టడంతో భారీగా అగ్ని ప్రమాదం సంభవించిందని తెలిపారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. డ్రోన్ దాడితో ఎయిర్పోర్ట్ లో రోజువారీ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. పలు ఎయిర్లైన్స్ తమ విమానాల స్కెడ్యూళ్లలో మార్పులు చేర్పులు చేసింది. కొన్ని విమానాలు ఆలస్యంగా బయలుదేరగా మరికొన్నిటిని ఇతర ఎయిర్పోర్ట్స్ కు మళ్లించారు. డ్రోన్ దాడి జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అగ్నిమాపక సిబ్బంది, సివిల్ డిఫెన్స్ బృందాలు సమన్వయంతో పనిచేసి కొద్ది సమయంలోనే పరిస్థితిని నియంత్రించాయి. ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకొని భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. మరోవైపు దుబాయ్ ఎయిర్పోర్ట్ లో దిగిన పలువురు ప్రయాణికులు భయంతో బంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతోందని టెన్షన్ లో ఉన్నారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ లో పలువురు ఇండియాకు చెందిన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.